పిల్లగాళ్ళకి ములక్కాయ శనగపిండి కూర. ఇంకెవరు లేవాల, నేను మమ్మీ లేచిన, ఇంకెవరు లేవాల. పొట్లకాయ పెరుగు చట్నీకి పొట్లకాయలు ఉడకబెట్టి ఉంచారు. ఇంకా పెసరగట్టుకి పెసరపప్పు ఉడకబెట్టి ఉంచారు. చట్నీకి పల్లీలు వేపుతున్నారు. ఆలుగడ్డ కర్రీ అంట. పిల్లగాళ్ళకి కూడా కూర అయిపోయిందంట, ములక్కాయ శనగపిండి కూర. రిక్కీ లక్కీ అక్కడ ఆడుకుంటున్నారు. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నేను లేచేలోపు అయితే అదికుండా అవన్నీ అయితే ఫినిష్ చేశారు. రిక్కీ అయితే ఏడుస్తున్నాడు. పడతో అమ్మ మిక్సీ పడుతుందిరా. తినేది ఉండదు కానీ హడావిడి ఎక్కువ. చెప్పు బై, నీ పని ఏంటి? ఇక్కడికి వచ్చాక డైలీ అర్ధగంట వాటరింగ్ సరిపోతుంది. వీళ్ళిద్దరేమో స్కూల్కి రెడీ అయ్యారు, ఆగం చేస్తున్నారు. ఇచ్చుళ్ళకి ఇంకా టెర్రస్ మీద కూడా ఇప్పుడైతే వాటరింగ్ చేయాలి. ఇంకా మా ఆయనే చేస్తారంటే ఈ పూట. కొన్ని చెట్లకైతే పూత పడింది, ఏమేమి పడ్డాయో చూపిస్తాం. కాకరకాయ చెట్టుకైతే కాకరకాయలు వచ్చేసాయి, అంటే ఇంకా 4-5 దాకా ఉన్నాయి కానీ పెద్దవి చూపిస్తున్నా. ఇదైతే లెమన్స్ కూడా ఒక 3-4 అయితే ఉన్నాయి. ఇది జామకు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పింద పడుతున్నాయి అనమాట. దీనికి కూడా ఒక 2-3 అట్లా ఉన్నాయి, మరి ఎప్పటికి కాస్తాయో చూడాలి. ఇంక ఇప్పుడైతే టమాటా చెట్టుకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ 1-2 పిందెలు ఉన్నాయి. ఇదేమో పచ్చిమిర్చి చెట్టు. నేను మీకైతే ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందే చూపించేసాను కదా పెద్ద బ్లాగ్లో. ఇదైతే వంకాయ, డ్రాగన్ ఫ్రూట్, ఇవన్నీ చెట్లు మీకు మ్యాక్సిమం కాదు అన్నీ చూపించేశాను. ఆ బ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. అంత పని చేసుకుంటూ ఈ పనులు కూడా చేసుకుంటున్నారంటే ఓపిక చెప్పుకోవచ్చు. ఇంకా ఇదైతే స్వీట్ లెమన్, దీనికి కూడా ఇప్పుడే పిందెలు అయితే పడ్డాయి. ఇంకా మాకు చుట్టూ ఉన్న వాతావరణం చూడండి ఎట్లా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మార్నింగ్స్ మాత్రం. అదే 10 దాటిందంటే హడావిడి లోకంలాగా తయారైద్ది రోడ్లు మొత్తం. పాపం మా వారైతే కష్టపడి వాటరింగ్ చేస్తున్నారు, మరి మమ్మల్ని ఏమనకుండా. అదేంటో ఓపిక బాగా వచ్చింది ఇక్కడికి వచ్చాక. ఇంకా ఈ చెట్లు అయితే ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి అన్నమాట. ఇంకా వాటరింగ్ అయితే అయిపోయింది. వీళ్ళైతే స్కూల్కి స్టార్ట్ అయ్యారు. మనం చదువుకునేటప్పుడు ఒక బ్యాగ్ మోయటానికే కష్టపడే వాళ్ళం. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి 2-3 లగేజ్లు, క్యారేజ్ బ్యాగ్ ఒకటి, స్కేటింగ్ షూస్ అంట, బుక్లు, కొత్త ఈ మెటీరియల్స్ ఎన్ని మోసుకెళ్తున్నారో పాపం. సందు చివరి దాకా మోసుకెళ్తారు. ఇంకా అక్కడ నుండి బస్సు వచ్చింది. ఎంత దూరమైనా బరువేగా. పొట్లకాయ పెరుగు ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అల్లం హార్వెస్టింగ్ వెతికి వచ్చింది, పెట్టింది. కానీ ఫ్రెష్గా ఉంటుంది తెలుసా, వాటర్ పిల్లకి వస్తుంది. అది పిల్లకి వచ్చింది. చెట్లు అయితే ఇంకా ఫ్లోర్ 3 నుంచి ఫ్లోర్ 2కి పోవడానికి లిఫ్ట్ అట్లా ఉంటుంది మనతో. వీడి మోహన్ అట్లా అర్థం ఇంక అర్థమే పైన చూసుకుంటాడు. అమ్మాయి కాదు నీది ఒకటానికి. కిసిపెట్టు బాబు, కిసిపెట్టు. కిసిపెట్టిండు, కిసి పెడతాడు. వాడికి కూడా తినిపి. హాయిగా స్టాండ్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇట్లా చీపుర్లు, మాప్ స్టిక్లు అన్నీ ఇట్లా ఎలాడ తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఉంటే అద్దెళ్ళలో ఇబ్బంది, కానీ సొంత ఇల్లు ఉంటే హాయిగా ఇలా స్టాండ్ పెట్టించుకోవచ్చు. జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేస్తే వెళ్ళిపోయింది.
ఇవన్నీ వస్తున్నాయి ఆవు దోడలు మళ్ళీ ఈ టైంలో భోజనం టైంకి వెళ్ళేసి వచ్చేస్తాయి అనమాట మళ్ళీ ఎడగసి. మా ఆయన గారు బ్రెడ్ పెట్టడానికని వెళ్తున్నారు ఆవులకి. పెడితే మంచిది ఆవులకి ఏదైనా ఫీడ్ చేస్తే. అంటే ఇప్పుడు స్పెషల్గా తెచ్చి పెట్టనవసరంలా, ఇంట్లో మిగిలిపోయిన ఎన్న తెచ్చి అట్లా పెడితే అవే తింటాయి కాబట్టి సో అట్లా పెడితే మంచిది. ముక్కోటి దేవతలు ఉంటారంటారు కదా ఆవులు, సో ఇంకా అలా అందరి దేవులకు పెట్టినట్టు. లేకదోడ బతుకులాడించుకుంటుంది అది. వదిన వాళ్ళ ఇంట్లో మాత్రం ఏదన్నా ఎక్కువ యూజ్ అంటే తినట్లేదు అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి యూజ్ చేయట్లేదంటే ఇంకా ఆవులు ఎట్లానో ఉంటాయి కాబట్టి పెట్టేస్తారు. ఓన్లీ అయ్యనే కాదు, అన్నం ఇట్లా ఏది మిగిలినా కూడా తీసుకెళ్ళి ఆవులకో లేదా బయట కుక్కలు ఉంటాయి కదా కుక్కలకో ఏటికో దానికి పెట్టేస్తారు. అసలు వేస్ట్ అనేది చేయరన్నమాట. అప్పుడు దానికి పెట్టచ్చుగా ఆ బొడ్డుది ఇది ఇటు అది కాదు వెనక ఇంకోటి వచ్చింది చూడు నీ కోసం. దా పెట్టే మరి అది బొడ్డుది వస్తుంది నీ కోసం. ఆడు భయపడతాడు అబ్బాయి. అది కవర్ వేసావా ఏందాడా దా. రిక్కి బుజ్జాయ్ బుజ్జావు బుజ్జావు బుజ్జావు. పాపం మా ఆయన గారు ఉదయం నుండి టీ 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 ఎనగించుకుంటాడు. కాఫీ దాకా కూడా ఇంక ఇప్పుడు టీ పెట్టుకున్నాం. అందులో ఒక మంచి పొటాటో చిప్స్ పడొద్దులే. ఇప్పుడైతే ఇంట్లో పనులు అయిపోయినాయి. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. వదిన అన్నయ్య గారేమో షాప్కి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు పిల్లలు అయితే నిద్రపోయారు. ఇంక పని కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మేము బ్యాగ్ సర్దేసుకుందాం ముందు అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత బ్యాగ్ సర్దుకుందాం అంటే పిల్లలు ఇద్దరు లేస్తారు గోల్ చేస్తారని. అసలు ప్యాకింగ్ బట్టలు ఇదిగోండి, ఇక్కడ సగం ఎక్కడ సగం ఒకసారి ఇట్లా అత్తయ్య గారు అక్కడ సగం ఇన్ని ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు సారీ ఆషాఢ మాసంలో షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చిందని తీసుకున్నారంట. అంతా షాపింగ్ అయిపోయాక ఇది బాగుందని చెప్పి నాకు సెలెక్ట్ చేసి తెచ్చారంట. నాకు ఇది అత్తయ్య గారికేమో గ్రీన్ తీసుకున్నారంట. ఇదిగోండి అక్కడ కట్టుకోవటానికి ఎక్కువ అంటే అన్ని ఆల్రెడీ యూజ్ చేసినాయి. మెయిన్ ఏంటంటే ఎవరికి వస్తే అక్కడ ఉన్న పట్టు చీరలు అవన్నీ తీసుకొచ్చేసాను అనమాట. మళ్ళీ 6-7 నెలలు కదపకుండా ఉన్న పాడవుతూ ఉంటాయి. ఎందుకు మళ్ళీ సర్దే అసలు బీరవ తీసేది కూడా ఉండదు కదా అనేసి అటు నుంచి ఇటు తెచ్చేసా. ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి, ఇక్కడే కట్టుకుందాం అని. ఇంకా అక్కడ కట్టుకోవడానికి ఎక్కువ లేవు అనమాట. అంటే డైలీ వేరీ ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. ఇంకా అందుకని ఇప్పుడు వదిన తీసి అన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళింది. ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు. మేము ఇంకా ఎప్పుడు వచ్చినా అక్కడ చీరలు ఇక్కడ తెస్తా, ఇక్కడ డ్రెస్సులు అదే ఇక్కడ చీరలు అక్కడ తీసుకెళ్తా. ఎందుకంటే ఇద్దరం యూజ్ చేసినట్టు ఉంటుంది. ఒకటి ఓసారి వదిన కట్టుకుంటే తర్వాత నాకు ఇచ్చింది, ఒకసారి నేను కట్టుకున్నాక వదిన తీసుకొచ్చి ఇచ్చేస్తా. ఇలా చాలా అవుతున్నాయి అనమాట. అంటే షేర్ చేసుకుంటాం. బట్టలైనా అంతే, ఇంకా శారీస్ అయినా అంతే. అసలు నేను అటు నుండి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో వస్తా కానీ ఇటు నుండి పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎన్ని లగేజ్ తీసుకెళ్తారో అన్ని లగేజ్ తీసుకెళ్తున్నా. చూడండి శ్రీలత వ్లాగ్స్ మొత్తం చుట్టి 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 బ్యాగ్లో పెట్టి దాని బ్యాగ్ ఇస్త్రీ చేయించు. అక్కర్లు అసలు ఐరన్ కూడా అక్కర్లు. ఇప్పుడు నీ షర్ట్స్ కొత్త షర్ట్స్ వస్తాయి, ఎట్లా వస్తున్నాయి అట్లా వస్తాయి. మీరు ఏమైనా ఐరన్ చేస్తారు తర్వాత అవును లూజ్ అవుతుంది. ఇది క్లాత్ బట్టి కూడా ఉంటుంది. ఇందాక మంచి పర్ఫెక్ట్గా వచ్చింది. ఉండ చుట్టూ రబ్బర్ బ్యాండ్ ఐటమ్. దోశలు కొత్త బట్టలు మనం తీసుకున్నాం. ఈ అట్టపెట్లు ట్యాగులు మొత్తం తీసేసి రోల్ చేసి ఇందులో వేసేస్తున్నాం. మళ్ళీ అదో బరువు, స్పేస్ తగ్గిద్ది. అంతే అంతే అందుకనే ఇట్లా చేసేస్తున్నాం అన్ని. ప్రతిసారి ఇంతే తీసుకెళ్తాం మేము తీసుకెళ్ళి. ఎక్కిగాడైతే లేచిండు.
దిక్కే ఇక లేచిండు. ఇంకా ప్రిపరేషన్ అయితే ఇంకా కావాలి. ఇంకా ఇక్కడ బట్టలు ఉన్నాయి. ఈ 3 ఈ 2 బ్యాగులు, ఒక కాలేజ్ బ్యాగ్, ఒక ఇది ఇన్ని అయినాయి. అంటే యాక్చువల్గా నేను ఈ 2 బ్యాగులు పెట్టుకుంటే శ్రీలత కాలేజ్ బ్యాగ్ ఒకటి, ఈ బ్యాగ్ అంటే ఏదో ఒకటి ఉంచు. రేపు ఎల్లుండి కాదుగా. అక్కడ బస్ దగ్గర ఆటో వచ్చిందిలే, ఇంకా నో ప్రాబ్లం. ఆటో ఆల్రెడీ అప్ అండ్ డౌన్ మాట్లాడేసిన ఆటో, దానివల్ల నో ప్రాబ్లం. ఎందుకంటే రేపు నైట్ 12ంటికి బస్సు. బయట ఉంచు, టక్కన ఆరేసిన పైన వేసుకోవచ్చు. కాలేజ్ బ్యాగ్లు వేసుకోవచ్చు డ్రైవర్లు మట్టి. ఈరోజు వెరైటీస్ అయితే ఆలుగడ్డ కర్రీ, ఇది మామిడికాయ ముక్కల కారం, ఇది టమాటా కారం, ఇంకా పెసరకట్టు ఉంది, పొట్లకాయ పెరుగు చట్నీ ఉంది, కావాలని పచ్చళ్ళు పెట్టుకున్నాను అన్నా కూడా. జున్ను పాలు కూడా ఉన్నాయి. జున్ను పాలు, ఉలవచారు చూపించడం మర్చిపోయాం వీడియోలో. వీడు వాడిని నిద్ర లేపి హాయి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నమ్మ మీద పోట్లాడుతున్నాడు. స్పీకర్ డబ్బా ఇవన్నీ వేగడానికి వస్తాడు వాళ్ళ డాడీకి పని. ఇప్పుడు తేగ తింటావా? తేగ అగో అన్ని పొడుకోబెట్టుకో. లే 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 అని లేపావుగా, పొడుకోబెట్టు. నోటు పెట్టుకోమ్మా. లుంగీలు, టవళ్ళు, పంచలు లభిస్తాయి. ఇటు పోయి చిన్నగా ఒక్కేళ్ళతో పట్టుకుంటున్నాడు. ఒక్కేళ్ళతో ఇట్లా ఇట్లా టచ్ చేస్తాడు. చిన్నగా ఇట్లా ఒక్కేళ్ళతో టచ్ చేస్తాడు. ఇడు నిద్ర లేపిండి. నువ్వే దేనికో కొంచెం ఒంగోలు కొంచెం మరి మీరు అయిపోయింది తీయడం అయితే. టిక్కీస్ కోసం స్వీట్ కార్న్ టిక్కీస్, స్వీట్ కార్న్ అంటే స్వీట్ పొటాటో, టక్కీ లక్కీకి పని. స్వీట్ పొటాటో టిక్కీస్ చాలా రోజులు, స్వీట్ కార్న్ అనే వస్తుంది కదా, చాలా రోజుల తర్వాత చేస్తున్నాయి. పైగా ఎక్కువ క్వాంటిటీ మనం ఎప్పుడు చేసుకోం కదా. మేమిద్దరం చిన్న స్మాల్ క్వాంటిటీ అంటే 2, 3 స్వీట్ పొటాటో పట్టుకొని చేసుకుంటాం. ఇప్పుడు సుమారు అసలు ఎంతమంది అయినా పిల్లలు 2, మనం 2, 4 వాళ్ళు, పెద్దోళ్ళు 5, పిల్లలు 2. అందుకని కొంచెం ఎక్కువ చేస్తున్నాం. మరి అట్ట కుదిరితే ఏమో తెలియదు. ముందైతే కలుపుతున్నాం, చెయ్యాలి. ఇంకా పిల్లగాళ్ళు వచ్చే టైం కూడా అయింది. వాళ్ళు వచ్చేలోపు రెడీ చేద్దామని స్టార్ట్ చేసాం ముందు. వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళకనే ఉంది. ఎవరైనా పిల్లలు స్వీట్ పొటాటోకి చాలా బాగుంటుంది అసలుకి, బాగుంటుంది. పైగా పిల్లలకి మెయిన్ ఇలాంటివి నచ్చుతాయి కదా. అవును, రెగ్యులర్గా అన్నం పెరుగన్నం అయ్యే తింటున్నారు కాబట్టి ఇలాంటి ఇష్టం వచ్చింది. అంతకుముందు నా ఛానల్ వచ్చేలోపు డి మీడియా వర్క్స్, ఒక ఏ ఛానల్, టీవీ ఛానల్ లాగా. అప్పుడు నేను జర్నలిస్ట్ని, ఇప్పుడు నేను జర్నలిస్ట్లా క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. అది దీని వరకు వచ్చింది అనుకోవడం అంతే. సరే, ఇంకొంచెం పిండి ఇస్తాము, సరిపోతుంది నాకు తెలిసి. ఉప్పు కారం టేస్ట్ చూడు ఒకసారి, మళ్ళీ ఫ్రైడ్లో యాక్చువల్గా పచ్చిమిర్చి చేయాలి కదా, కొంచెం చూద్దాం. చూసి ఎంత పిల్లలు ఉన్నారని ఇలా మేము. ఓకే బాయ్. ఇంకా టిక్కీస్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. సింగిల్ హ్యాండ్ శ్రీలత, డబుల్ హ్యాండ్స్ ఏమన్నా? ఏయ్ టిక్కి తాతయ్య ఏంది? ఇదిగోండి అయిపోయినాయి అనమాట. ఇంక పిల్లలు కూడా వచ్చేసారు. ఎట్లున్నాయి చెప్పు. సరేలే, ఎట్లున్నాయి పన్నిక? బాగున్నాయి బాలుగా? నువ్వు చెప్పురా, ఎట్లున్నారా బుడ్డా? సూపర్ వచ్చి కొడుకుని లేవట్లేదు. నేను కూడా వేసుకున్నాను అల్లో. రిక్లు ఇటు చూడు, దక్షిణ తిన్నకుండా అట్లా వదిలేనా? వద్దు మోమో అంటాడు. నేను మా ఆయన అయితే అత్తయ్య గారి మీద చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. ఎట్లా అంటే రిక్కీని కొట్టినట్టు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఎందుకంటే అస్సలు కొట్టనీరు. ఓయ్ ఎందుకమ్మా ఎట్టకూడదు? ఏంది ఇది? ఎందుకు అట్ట కొట్టడం అసలు? కానీ
ఓయ్ పిల్లగాళ్ళకి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ ఉందంట, వదిన షాప్కి వెళ్ళిందిగా కొంచెం చేయమంటే, ఇదిగోండి ఇప్పుడే కూర్చున్నాం నేను మా ఆయన. మరి మా ఆయనే చేస్తున్నాడు మ్యాక్సిమం, చూడాలి మధ్యలో నేను ఏమైనా చేసి పెడతాను లేదు. ఇప్పుడే స్టార్ట్ చేశాడు. ఇంకా పెయింట్లు గెత్తలేని కోసం నేను నాకేమన్నా వెళ్ళిపో నువ్వే, నేనే చేసుకుంటా ప్రశాంతంగా. వాడిదేనా రైటర్ పద్మభూషణ్. వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం పా. 2 ప్లేట్లు పునుగులు కూడా, ఎరేజర్లు, బాల్ పెన్లు, మార్కర్. దుర్గమ్మ అది ఏమన్నా అది అమ్మవరద్దు అదే అమ్మవరద్దు అంటారు నమ్మరు కదా దేవుడిని. మొత్తం బ్లాక్ లైన్లు 2 ప్లేట్లు పునుగులు. వచ్చేస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? వచ్చేస్తుంది. సినిమా బాగా ఎక్కింది మా ఆయనకి బాగానే. మరి బాగుంటాయి సినిమాలు చూస్తాను. నాకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది మూవీస్. ఏది గొర్రె పురాణమా? అందులో ఉన్నాడే ఆడు. వాడే కదా గొర్రెలు మేకలేదు జైలులో. ఏమో నాకు తెలియదు, నేను చూడలే సినిమాస్లో. సుహాస్ మన విజయవాడే తెలుసు నాకు, అమృత్సర్ కాదు తెలీదు నాకు. ఒక చిన్న శాంతా క్లాస్ చేయటానికి, శాంటా క్లాస్ కాదు సరే మరి తాత. కిస్మిస్ తాతం చేయటానికి ఇగోండి ఎంత ఆగం చేసినాం. ఇగో ముక్కలు యాడ్ చేయాలి, అక్కడో ముక్క ఇక్కడో ముక్క. ఈ పెయింట్లు చెప్తారు. నా పేరేం చెప్పర్లే, నీ పేరే చెప్పిస్తా కానీ. ఇట్లా చేసినారా నవ్వుతున్నారు. అబ్బో చెడ్డ పేరు రాకూడదని నేను పాపం మా ఆయన పడుకొని అలసిపోయి. మీకు అనిపించింది శాంటా చెప్పుకోండి. ఇడు బొడ్డు, ఇడు బండోడు, ఆడు బక్కోడు. టోపీ హైలైట్ వెంకటేశ్వర కిరీటం పెట్టిన. ఆయన చేస్తుంటే ఖాళీగా ఉంటాం, ఎందుకని నేను చేసాను. ఇదైతే మా ఆయనే చేశాడు, క్రెడిట్ మా ఆయనకే ఇస్తాను. ఇది ఊరికనే చేశా. అది ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తుంది. పాపం కూర్చొని చేసి అరిసిపోయి పడుకున్నాడు ఈయన గారు. చిన్నప్పుడు ఈ మాత్రం చదువుంటే ఈ పాటికి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడు. నాకు చిన్నప్పుడు డ్రాయింగ్లో 100కు 100 నాకు అది ఒకటే సబ్జెక్ట్ వచ్చేది. బీటెక్లో కూడా అంతే, ఒక్క దెబ్బకు పాస్. ఆయన గారు అయితే కష్టపడి ఫైనల్గా చేశారు, అలసిపోయి పడుకున్నారు. వీళ్ళు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారు. ఈ ప్రాజెక్ట్ మాత్రం ఇగో ఈ పిల్లది అయిపోయింది. నాకు ఇంక భయం లేదు, మా బొడ్డోడు స్కూల్కి వెళ్ళేసరికి మా ఆయనతో చేయించవచ్చు ప్రాజెక్టులు హాయిగా. వర్షం పడుతుంది, రేపు ప్రయాణం ఎట్లుంటుందో. మేము పోయే టైం కన్నా అయితే బాగుండు కనీసం. మొత్తం వర్షం. ఇంకా వీడైతే రైమ్స్ చూస్తున్నాడు. పిల్లలకి దాంతోపాటు ఇంకా వేరే ఏదో ప్రాజెక్ట్స్ ఉంటే వదిన షాప్లోనే కూర్చొని చేసిందంట. కాకపోతే నన్ను జస్ట్ అట్లా స్కెచెస్ గీయమంటే కొంచెం స్కెచెస్ గీస్తూ ఉన్నాను. అది కూడా మా ఆయనగారు వీడియో తీసుకున్నారు.